నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ శివ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. పేరు మాత్రం మంచిగా గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, మీరు ఒక యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తున్నారు. సో ఆ యూట్యూబ్ ఛానల్ మంచిగా గ్రోత్ అయితే వస్తుంది. సో మీకు సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు. సో అప్పుడు మీ మైండ్లో ఏమైందంటే ఇంకొక యూట్యూబ్ ఛానల్ పెట్టాలి వేరే దాని గురించి అని అనుకుంటే అప్పుడు మీరేం చేస్తారంటే చాలామంది ఇంకొక జీమెయిల్ అకౌంట్తో ఇంకొక యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేస్తారు. సో అట్లా ఓపెన్ చేయకుండా ఒకటే జీమెయిల్ ఐడితో మనం 2 లేదా అంతకంటే ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్ని మనం ఎట్లా క్రియేట్ చేయాలి, అంటే బ్రాండ్ అకౌంట్స్ని మనం ఎట్లా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసుకొని ఒకటే యాడ్సెన్స్ అకౌంట్కి మనమైతే దీంట్లోని లింక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది. సో దీన్ని ఎట్లా చేయాలనేది నేను మీకు కంప్యూటర్లో తీసుకెళ్ళి అయితే చూపిస్తాను. అంతకంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట మీద గట్టిగా కుదండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, నేను ఇప్పుడైతే నా కంప్యూటర్ స్క్రీన్ పైన ఉన్నాను. మీరు మీ ల్యాప్టాప్లో లేదా మొబైల్లో ఇట్లా వెళ్ళి యూట్యూబ్ని అయితే ఓపెన్ చేసుకోండి. యూట్యూబ్ని ఓపెన్ చేసి మీ పాత యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే, పాత యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి సింబల్ కనపడుతుంది కదా మన యూట్యూబ్ది. సో దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ కింద యూట్యూబ్ స్టూడియో అని వస్తుంది. ఓకే, ఈ యూట్యూబ్ స్టూడియో పైన క్లిక్ చేయండి. తర్వాత ఫ్రెండ్స్, మనకి ఇంకో పేజ్లో మనకి ఏంది ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది. యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత ఈ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. సెట్టింగ్స్ పైన క్లిక్ చేస్తే మన యూట్యూబ్ ఛానల్ సెట్టింగ్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ సెట్టింగ్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఛానల్ అని ఉంటుంది. ఛానల్ పైన క్లిక్ చేయండి. ఛానల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఓకే, ఈ అడ్వాన్స్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కింద మేనేజ్ యూట్యూబ్ అకౌంట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఈ మేనేజ్ యూట్యూబ్ అకౌంట్లో మనకి ఇక్కడ కింద యాడ్ ఆర్ మేనేజ్ యువర్ ఛానల్స్. సో దీన్ని మనము ఇక్కడ క్లిక్ చేస్తే మనకి కొత్త ఛానల్ యాడ్ చేసుకోనికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, నాది పాత ఛానల్ ప్లస్ ఇంకొకటి కొత్త ఛానల్. సో మీరు ఇట్లా ఒక ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇంకొక ఛానల్ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ క్రియేట్ ఏ న్యూ ఛానల్ కొట్టిన తర్వాత ఇక్కడ బ్రాండ్ అకౌంట్ నేమ్ అయితే ఇవ్వాలన్నమాట. సో సపోజ్ మీరు దేనికి సంబంధించిన నేమ్ పెట్టాలనుకుంటే, అంటే బ్లాగింగ్ చేస్తున్నారా లేకపోతే ఇంకేమైనా కిచెన్కి సంబంధించిన వంటలకు సంబంధించిన చేస్తున్నారా, సో దాన్ని ఏమైతే ఇవ్వండి. మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ ఇక్కడ ఇచ్చేసేయండి. సో ఇక్కడ నేను ఏం పెడతానంటే ఎస్కే వ్లాగ్స్ అని పెట్టి క్రియేట్ అని కొడతాను. సో చూసిండ్రుగా ఫ్రెండ్స్, ఎస్కే వ్లాగ్స్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు నో సబ్స్క్రైబర్స్. చాలా ఈజీగా ఉంటుంది ఇది క్రియేట్ చేసేది. దీని తర్వాత మీరు ఒకటి ఏం చేయాలంటే మీ ఛానల్ని వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది. సో ఆ వెరిఫై ఎట్లా చేసుకోవాల్సి వస్తుంది అనేది నేను పైన లింక్ ఇస్తాను. ఒకటి ఐ బటన్ పైన క్లిక్ చేసి మీకు లింక్ అనేది కనపడుతుంది. ఛానల్ని ఎట్లా వెరిఫై చేసుకోవాలనేది. సో అది మీ మొబైల్ నెంబర్తో ఛానల్ని వెరిఫై చేసుకుంటేనే మనకి కస్టమ్ థంబ్నెయిల్స్ పెట్టడానికి వస్తుంది అనమాట. సో లేకపోతే రాదు. ఫ్రెండ్స్, చూసారు కదా మన మెయిన్ యూట్యూబ్ ఛానల్ జీమెయిల్ ఐడితోనే మనం ఇంకొక యూట్యూబ్ ఛానల్ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలనేది. సో మనం ఒక జీమెయిల్ ఐడితో ఒక 50 యూట్యూబ్ ఛానల్స్ని అయితే మ్యాక్సిమంగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఒక ఫోన్ నెంబర్తో మనం ఒక 2 యూట్యూబ్ ఛానల్స్ని వెరిఫై చేసుకోవచ్చు. అంటే మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత పక్కా వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడే మీకు కస్టమ్ థంబ్నెయిల్స్ పెట్టుకోనికి అయితే వస్తుంది అనమాట. సో వెరిఫై అనేది ఒక్క ఫోన్ నెంబర్కి మనము 2 యూట్యూబ్ అకౌంట్స్ చేయగలం అనమాట. సో అట్లే మీరు ఈ యాడ్సెన్స్ అకౌంట్ అనేది మీకు ఒకటే ఉండాలి. సో ఆ యాడ్సెన్స్ అకౌంట్ని ఈ 2 యూట్యూబ్ ఛానల్స్కి అయితే మనం లింక్ చేయొచ్చు. సో దీన్ని ఎట్లా లింక్ చేయాలనేది నేను ఫ్యూచర్లో ఒక వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. అట్లే మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అట్లే షేర్ చేయండి, అట్లే కమెంట్ కూడా తప్పకుండా చేయండి. అట్లే ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని గట్టమనైతే గట్టిగా గుర్తుండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.